న్యూస్ చూస్తే ఎర్రచంద్రం స్మగ్లర్స్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గట్టి హెచ్చరిక చేశారు. ఎర్రచంద్రం నరికితే ఎన్కౌంటర్ అని పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ కగార్ తరహాలో వ్యవహరిస్తామని స్మగ్లర్స్, కింగ్ పిన్స్ చట్టం అతిక్రమిస్తే తోలు తీస్తామంటూ డిప్యూటీ సీఎం హెచ్చరించారు. 9 నెలల్లో పరిస్థితి మారకపోతే మరో ఆపరేషన్ కగార్ తరహా ప్లాన్ అమలు చేస్తామన్నారు. ఎర్రచంద్రం నరుకుతూ పనులు చేసుకుంటున్న కూలీలకు ప్రత్యామ్నాయ ఉపాధి పనులు కల్పిస్తామన్నారు. అంతేకాదు ఆపరేషన్ కగార్ దెబ్బకు మావోయిస్టులే పారిపోయారని పవన్ కళ్యాణ్ చెబుతూ ఎర్రచంద్రం విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. చిత్తూరు జిల్లాలో ఎర్రచంద్రం డిపో తనిఖీ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఈ మేరకు హెచ్చరించారు. చేస్తున్నారంటే వీళ్ళు నరికి దొంగలు తీసుకెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళని ఆపాలనుకున్నప్పుడు వీళ్ళు లైసెన్స్ ప్లేట్ లేని కార్లు కావచ్చు, లేదంటే అసలు ఇంజిన్లో కూడా చాసిస్ మీద నెంబర్లు చెడిపేసి దొంగతనం చేసిన కార్లు, అది ఒక చాలా క్రమబద్ధీకరణతో జరుగుతుంది, చాలా మెథాడికల్గా జరుగుతుంది. సో వీళ్ళకి మేమేం చేసుకున్నామంటే వన్ సింపుల్ వార్నింగ్ అందరికీ ఇస్తుంది, ముఖ్యంగా రెడ్ శాండర్స్ అందరికీ కూడా. రెడ్ శాండర్స్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, మీరు స్మగ్లర్స్ కావచ్చు, కొట్టేసే వాళ్ళు కావచ్చు, కింగ్ పిన్స్ కావచ్చు, ఇట్స్ ఎ వెరీ ఫర్మ్ వార్నింగ్ టు యూ ఆల్. ఆపరేషన్ కగార్ లాంటిది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీజంనే హ్యాండిల్ చేయగలిగినప్పుడు ఈ కంట్రీ, ఒక ఐడియాలజికల్ బేస్డ్ ఉన్న వాళ్ళే కూర్చోబెట్టి కష్టమైపోతుంది లొంగిపోతున్నప్పుడు మిమ్మల్ని తాట తీసి కూర్చోబెట్టేస్తాం స్మగ్లర్లందరినీ. ఇట్స్ జస్ట్ ఎ పొలిటికల్ విల్ అంతే. మీరు కనుక ఇదే పనిగా చేస్తే 6 to 9 months or 1 year అదే పని ఆపరేషన్ పెడతాం మీ అందరికి. మీరు స్వచ్ఛందంగా ఆపారా మంచిది, మీరు ఆపలేదా ఒక 1 year 1.5 year ప్రత్యేకమైన స్పెషల్ జోన్, స్పెషల్ ఆపరేషన్ క్రియేట్ చేసి మళ్ళీ ఇంకా రెడ్ శాండర్స్ ఎవడన్నా తిరగాలి చెట్టు కొట్టాలంటే కూడా భయపెట్టే స్థితికి మేము తీసుకొస్తాం. మేజర్ మీకు ఒక యాక్ట్ ఉంది, ఎవరన్నా సరే రెడ్ శాండర్స్ చెట్లు కొడితే వాళ్ళ ఆస్తులను కూడా సీజ్ చేయొచ్చు. ఆ అమెండ్మెంట్ ఆల్రెడీ చేస్తుంది ఫారెస్ట్ యాక్ట్. ఎర్రచంద్రం స్మగ్లింగ్ సంబంధించి చాలా గట్టి వార్నింగ్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పూర్తి విశ్లేషణ ఇచ్చేందుకు మా ఎడిటర్ రాజు జాయిన్ అవుతున్నారు. రాజు, చూస్తున్న ఎర్రచంద్రం సమస్య ఈనాటిది కాదు, స్మగ్లింగ్ సమస్య. ఎన్ని ఆరోపణలు వచ్చాయో, ఎన్నిసార్లు పట్టుబడ్డారో, ఎంత అలాలు బరి తెగించారో చూసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఒక్కొక్క శాఖ మీద పట్టు బిగించుకుంటూ వస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎర్రచంద్రం స్మగ్లింగ్ సంబంధించి ఏదైతే దాదాపుగా ఇంచుమించుగా చాలా వరకు కంట్రోల్ చేస్తారని చెప్పాలి. ఇప్పుడు అటవీ శాఖ నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్కి ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టే కనిపిస్తోందా? ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా సతీష్, వాస్తవంగా ఎర్రచంద్రం మీద ఇప్పటి వరకు కూడా తీసుకున్నటువంటి చర్యలను కానీ చూస్తే ఒక పక్క, మరోపక్క ఇవాళ పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఈ రెండింటిని కానీ చూస్తే పవన్ కళ్యాణ్ ఎర్రచంద్రం స్మగ్లర్లకి ఒక రకంగా చెప్పాలంటే చాలా గట్టి హెచ్చరిక ఇచ్చాడు. గట్టి హెచ్చరిక అనే దానికంటే దాన్ని ఇంకొక మంచి పెద్ద పేరు పెట్టి పిలవచ్చు. ఎందుకంటే ఆ స్థాయిలో ఆయన వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే శేషాచలం అడవుల్లో మాత్రమే దొరికేటటువంటి విలువైన ఎర్రచందనం చెట్లను నరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ ఎత్తున ఆ చెట్లను స్మగ్లింగ్ చేసినటువంటి పరిస్థితులను పవన్ కళ్యాణ్ వివరిస్తూ ఒక గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆ వార్నింగ్ ఏంటి అంటే, ఎవరైనా సరే ఎర్రచందనం చెట్టు జోలికి వెళ్ళాలి అంటే భయంతో వణుకు పుట్టేలా చర్యలు తీసుకోబోతున్నాం, తాట తీస్తాం ఒక్కొక్కరికి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇవ్వడమే కాకుండా ఆపరేషన్ కగార్ తరహాలో శేషాచలం అడవుల్లో కూడా ఒక ఆపరేషన్ చేపడతాం, 6 నుంచి 9 మాసాల్లో ఖచ్చితంగా ఈ ఆపరేషన్ కగార్ని నిర్వహిస్తాం, నిర్వహించిన తర్వాత ఎర్రచందనం చెట్ల వైపు కన్నెత్తి చూడాలన్నా సరే భయపడే విధంగా ఈ ఆపరేషన్ ఉండబోతోంది అని చెప్పేసి ఒక రకంగా చెప్పాలంటే దాన్ని హెచ్చరిక అనుకోవచ్చు, లేకపోతే వార్నింగ్ అనుకోవచ్చు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఎర్రచందనం స్మగ్లర్లకు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి సలహా అనుకోవచ్చు. సరే, ఇవన్నీ కూడా పక్కన పెడితే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి అంటే, ఎర్రచందనం చెట్లను నరకడం వల్ల జరిగేటటువంటి అంశాలను చెబుతూనే మరోపక్క ఎర్రచందనం చెట్లను ఏ విధంగా స్మగ్లింగ్ చేశారు గడిచిన 5-6 సంవత్సరాల్లో అనేటటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అందులో మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దాదాపుగా కూడా పట్టుబడినటువంటి ఎర్రచందనం దొంగలే దాదాపు 2,60,000 ఎర్రచందనం దొంగలున్నాయి. ఒక చెట్టుకి 2 దొంగలు వేసుకున్నా కూడా ఆ లెక్కను చూస్తే దాదాపు 1,30,000 ఎర్రచందనం చెట్లను నరికేశారు. వాటి విలువ బహిరంగ మార్కెట్లో టన్నుకి 40 లక్షలు వేసుకున్నా కూడా దాదాపు 5,000 కోట్ల రూపాయలు. పట్టుబడిందే ఈ స్థాయిలో ఉంటే
పట్టుబడకుండా తరలిపోయింది. ఇంతకి 2-3 ఇంతలు ఎక్కువగా ఉంటుంది. ఆ లెక్కన దాదాపు 10,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఎర్రచందనం స్మగ్లింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆంధ్రప్రదేశ్లో జరిగింది అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. చెప్పడమే కాకుండా దీని మీద కఠినమైనటువంటి చర్యలు ఉండబోతున్నాయనేటటువంటి ఒక వార్నింగ్ ఇస్తూనే ఎర్రచందనం స్మగ్లర్స్ కావచ్చు, ఎర్రచందనం స్మగ్లర్స్ ను ప్రేరేపించేటటువంటి కింగ్ పిన్స్ కావచ్చు, వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం, తాట తీసి కూర్చోబెడతాం, ఆపరేషన్ కగారు తరహాలో ఖచ్చితంగా ఒక ఆపరేషన్ చేస్తామన్నారు. అంటే దీని ఉద్దేశం ఏంటి? ఆపరేషన్ కగారు ఏం చేశారు? ఐడియాలజీ బేస్డ్ గా ఉన్నటువంటి మావోయిస్టులు సైతం ఆపరేషన్ కగారు లాంటి ఒక ఆపరేషన్ కి తలొగ్గి లొంగిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఐడియాలజికల్ గా బేస్డ్ ఉన్నటువంటి మావోయిస్టులే లొంగిపోయినప్పుడు ఆఫ్టర్ ఆల్ ఎర్రచందనం స్మగ్లర్లు ఖచ్చితంగా వాళ్ళ మీద దీనికి 2 ఇంతలు కఠిన చర్యలు ఉండబోతున్నాయని చెప్పారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎర్రచందనం చెట్టు నరికితే ఎన్కౌంటర్ ఉండబోతోంది భవిష్యత్తులో. ఇప్పుడే వదిలేయండి, మొత్తం ఎవరు కూడా ఏం చెయ్యొద్దు, ఎర్రచందనం చెట్ల జోలికి వెళ్ళొద్దు, ఎర్రచందనం చెట్ల నరకాలనేటటువంటి ఆలోచన కూడా మీరు చేయకుండా ఉంటే మంచిది అని చెప్పి ఆయన చెప్పారు. సరే, ఇవన్నీ కూడా పక్కన పెడితే ఎర్రచందనం స్మగ్లర్లు కింగ్ పిన్లు ఓకే, మరి ఎర్రచందనం చెట్ల నరకాలంటే కూలీలు కావాలి. ఈ కూలీలు ఎవరుంటారంటే స్థానికంగా ఉన్నటువంటి కూలీలు, తమిళనాడు నుంచి వచ్చేటటువంటి కూలీలు. మరి వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి? గతంలో చూసాం, ఎన్కౌంటర్లో కూలీలను చంపేశారే కానీ ఎక్కడ కూడా స్మగ్లర్లు కింగ్ పిన్ల జోలికి వెళ్ళలేదు. పవన్ కళ్యాణ్ ఇవాళ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, 4 కింగ్ పిన్లను గుర్తించాం, వాళ్ళని ఖచ్చితంగా షర్టు పట్టుకొని లాక్కొచ్చి కూర్చోబెడతామని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. మరి ఆ 4 కింగ్ పిన్లను పక్కన పెట్టి స్మగ్లర్లను కూడా పక్కన పెడితే కూలీల మీద పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా నాయకుడు అంటే ఎలా ఉండాలి, ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రి ఏ విధంగా మాట్లాడాలి అనేది పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఈరోజు స్పష్టంగా కనిపించింది. ఏంటి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అంటే, కూలీలు ఎవరైతే ఉంటారో స్థానికంగా ఉన్నటువంటి కూలీలకి కలెక్టర్లతోటి మాట్లాడి వాళ్ళకి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపించాలి. ఎందుకంటే ఉపాధి లేక ఎర్రచందనం వైపు మల్లుతున్నారు కాబట్టి వాళ్ళకి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపిస్తే వాళ్ళు ఎర్రచందనం చెట్లను నరకడానికి రారు. దీనికోసం కలెక్టర్లతోటి ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా ప్రకటించారు. మరి స్థానికంగా ఉన్నటువంటి కూలీల పరిస్థితి ఇదైతే, బయట ప్రాంతాల నుంచి అంటే అటు తమిళనాడు నుంచి భారీ ఎత్తున కూలీలు ఇక్కడికి వస్తారు. సో వాళ్ళని అడ్డుకోవడం ఎలాగా? వాళ్ళని అడ్డుకునేందుకు ఆ రాష్ట్రంతో ఉన్నటువంటి ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ అక్కడ స్థానికంగా వాళ్ళకి ఉపాధి అవకాశాల మీద ఉన్నటువంటి అంశాలను పెంపొందిస్తూ వాళ్ళు ఇక్కడికి రాకుండా ఉండడం కోసం అవసరమైనటువంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఇక్కడికి వస్తే వాళ్ళు పడేటటువంటి కేసులు, ఇబ్బందులు, వీటికి సంబంధించినటువంటి అంశాల మీద వాళ్ళని జాగరూకత చేస్తూ వాళ్ళని అడ్డుకోవాలి. సో ఈ విధమైనటువంటి ఒక ప్రణాళికను చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ ఇవాళ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అందుకే ఆయన ఒక మాట అన్నారు, స్వచ్ఛందంగా ఎర్రచందనం స్మగ్లింగ్ ని ఆపేసేయండి, మీకే మంచిది. కాదు కూడదు అంటే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం మేనమేషాలు లెక్కించిన మాట వాస్తవమే, తటపటాయించిన మాట వాస్తవమే. ఇక తటపటాయింపులు ఉండవు. ఖచ్చితంగా ఎర్రచందనం చెట్టు జోలికి వెళ్తే ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పింది. స్టార్టింగ్ లో మీరు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ ప్రతి శాఖ మీద పట్టు సాధిస్తూ ఆ శాఖలో ఉన్నటువంటి అంశాలను ఎప్పటికప్పుడు అవపోసలు పట్టుకుంటూ ఆయన ముందుకెళ్తున్నారు. ఎర్రచందనంకి సంబంధించినటువంటి చారిత్రక నేపథ్యాన్ని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఎర్రచందనం చెట్లను ఇప్పటి వరకు కూడా ఏ అటవీ శాఖ మంత్రి అడవిలోకి వెళ్ళినటువంటి పరిస్థితులు లేవు. కానీ పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మంత్రిగా అడవిలోకి వెళ్ళి అడవిలో ఉన్నటువంటి పరిస్థితులను, అక్కడ ఉన్నటువంటి చెట్లను, అక్కడ ఉన్నటువంటి వన్యమృగాలకు సంబంధించినటువంటి కదలికలను, అలాగే మూలికలను, వీటన్నిటిని కూడా ఆయన పరిశీలించారు. పరిశీలించడమే కాకుండా ఎర్రచందనం స్మగ్లర్లు ఎగ్జిట్ అలాగే ఎంట్రీ పాయింట్స్ వీటన్నిటిని కూడా ఆయన చూసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఎర్రచందనం గోడౌన్లోకి వెళ్ళి చూసేసి ఫోటోలకి ఫోజులు ఇచ్చేసి అక్కడ మీడియాతో మాట్లాడేసి రాలేదు. అక్కడ ఉన్నటువంటి ప్రతి టాన్ అంటాం అనమాట, అంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రతి సెక్టార్కి సంబంధించినటువంటి ఎర్రచందనం ఉంటుంది, ఆ ఎర్రచందనాన్ని సుత్తి తీసుకునే దాంట్లో ఉన్నటువంటి చావెంత, దాని కెపాసిటీ ఎంత, దాన్ని కరెక్ట్గా గ్రేడింగ్ చేశారా లేదా అనేటువంటి వివరాలు కూడా స్పష్టంగా దగ్గరుండి కొన్ని గంటల పాటు అక్కడ గడిపి ఆయన తెలుసుకున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూపు ఎర్రచందనం స్మగ్లర్ల మీద పడింది కాబట్టి ఖచ్చితంగా ఆపరేషన్ కగార్ తరహాలో శేషాచలంలో ఇంకొక ఆపరేషన్ జరగబోతోందని చెప్పేసి పవన్ కళ్యాణ్ హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఎర్రచందనం యొక్క సేఫ్ కాబోతోంది. ఎర్రచందనం వైపు చూడాలన్నా సరే భయపడాల్సినటువంటి పరిస్థితిని పవన్ కళ్యాణ్ క్రియేట్ చేయబోతున్నారు అనేది ఈ రోజు ఆయన చేసినటువంటి వ్యాఖ్యల ద్వారా తెలుస్తుంది. అట్ ది సేమ్ టైం కూలీలను భరోసా ఇచ్చి
కూలీలకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపించే విధంగా ఒక నాయకుడిగా, అలాగే ఒక ప్రజాప్రతినిధిగా, ఒక మంత్రిగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని మాత్రం ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. సతీష్, కింగ్ ప్రిన్స్ గుర్తించామని చెప్పారు. అంతేకాకుండా ఇప్పుడు ఎవరైతే అక్రమాలకు పాల్పడి అవినీతితో మొత్తం దోచుకున్నారో వాళ్ళని వెలికి తీయడం ఒక పార్ట్ అయితే, మరో పార్ట్గా మరి జరగకుండా చూడటం అనేది ఇంకొక వైపు. మీరు చెప్పినట్టుగా అక్కడ కూలీలకు ఉపాధి కల్పించి వాళ్ళు ఎవరిని పాల్గొనకుండా చేసేలా వాళ్ళు అవగాహన కల్పించడం. మరోవైపు మీరు చెప్పారు ఆల్రెడీ స్టార్టింగ్ ఎంట్రీ పాయింట్స్ చెక్ చేస్తారని. ఇప్పుడు అడవిలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా చెక్ పోస్టులు చాలా కీలకం. అక్కడ అంతా కూడా వాళ్ళని చెక్ చేసిన తర్వాత పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళని కూడా అందరికీ కూడా అలర్ట్ చేయాల్సిన అవసరం ఉందా? ఇంకా ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్తే ఇది ఆ కంట్రోల్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు రాజు? ఖచ్చితంగా సతీష్, ఎందుకంటే కింగ్ పిన్స్ నలుగురిని మేము గుర్తించాం. గతంలో అంతా కూడా ఎర్రచందనం మీద ఫోకస్ ఎలా ఉండేది అంటే కూలీల మీద ఉండేది. ఎందుకంటే ఎర్రచందనం స్మగ్లింగ్ సంబంధించి కూలీలను అరెస్టులు చేసినటువంటి సందర్భం, కూలీల మీద ఎన్కౌంటర్లు చేసి ఒకే ఎన్కౌంటర్లు 20 మంది వరకు చంపేసినటువంటి పరిస్థితి కూడా మనం గతంలో చూసాం. కానీ వాళ్ళకేమీ తెలియదు. వాళ్ళని ఆశపెట్టి మభ్యపెట్టి అత్యధికంగా కూలీలు ఇస్తామని చెప్పేసి పుష్ప 2 సినిమా ఎలా చూసామో సేమ్ అదే పరిస్థితుల్లో తీసుకొచ్చేసి ఇక్కడ వాళ్ళకి ఎర్రచందనం కూలీలుగా మార్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ వాళ్ళు బలవుతున్నారు తప్ప వాళ్ళ పైన ఉన్నటువంటి స్మగ్లర్లు కావచ్చు, స్మగ్లర్ల పైన ఉన్నటువంటి కింగ్ పిన్స్ కావచ్చు, వీళ్ళు ఎక్కడో స్టార్ హోటల్స్ లో కూర్చొని శేషాచలం అడవుల్లో ఉన్నటువంటి ఎర్రచందనం చెట్లను వాళ్ళు అక్కడి నుంచి పర్యవేక్షిస్తూ ఉంటారు. అక్కడి నుంచి వాళ్ళు ఒక డిసైడ్ చేస్తూ ఉంటారు అనమాట ఏం చేయాలి అనేది. సో వాళ్ళ జోలికి ఇప్పటి వరకు ప్రభుత్వాలు వెళ్ళలా. ఎక్కడికి ఆగిపోయారంటే కూలీల వరకు ఆగిపోయారు. కొంతమంది పొలిటికల్ ప్రేరేపితమైనటువంటి చిన్న చిన్న స్మగ్లర్లు ఎవరైతే ఉంటారో, ఈ కూలీలను సప్లై చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దాకా వెళ్ళారే కానీ కింగ్ పిన్స్ వాళ్ళకి ఇప్పటి వరకు కూడా వెళ్ళనటువంటి పరిస్థితి. కింగ్ పిన్స్ ఎవరు అనేది తెలుసు, నలుగురు ఉన్నారు అనేటువంటి అంశాన్ని గుర్తించామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. గతంలో కూడా ఒక నలుగురు కింగ్ పిన్స్ ను గుర్తించారు. మరి ఆ నలుగురు కింగ్ పిన్స్ జోలికి ఇప్పటి వరకు ప్రభుత్వాలు వెళ్ళలేకపోయాయి. ఎందుకు వెళ్ళలేకపోయాయి అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళకి ఎర్రచందనం కాపాడాలనే దృక్పథము, ఆలోచన ఇవన్నీ లేకపోవడం వల్ల అటువైపు వెళ్ళలేకపోయారు. ఇందాక ఇంకో మాట అన్నారు మీరు, ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఇక్కడ ఫారెస్ట్ చెక్ పోస్టులు ఉండవు. ఎర్రచందనం స్మగ్లర్లు పెట్టుకున్నటువంటి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు అనమాట అవి. ఎందుకంటే అక్కడ ఎవరు రాకుండా కొన్ని సీక్రెట్ గా వాళ్ళు పెట్టుకున్నటువంటి రూట్స్, ఆ రూట్స్ ను కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ వెళ్ళి చూసినటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో చూసాం శేషాచలం అడవుల్లో ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి అడ్డుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద రాళ్ల దాడులు చూసాం. వాళ్ళు తపంచాలతోటి, అంతేకాకుండా నాడు తుపాకులతోటి కాల్పులు జరిపినటువంటి పరిస్థితులు చూసాం. ఫారెస్ట్ అధికారులను చంపేసినటువంటి పరిస్థితులు చూసాం. మరి అలాంటి ప్రాంతానికి, ఎర్రచందనం స్మగ్లింగ్ బాగా జరిగేటటువంటి ప్రాంతానికి ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటి కూడా చూశారు. ఎక్కడో కూర్చొని గదిలో కూర్చొని ఏసీ హాల్లో కూర్చొని ఆయన కూడా కలెక్టరేట్లోనో లేకపోతే డిఎఫ్ఓ ఆఫీస్లోనో కూర్చొని సమీక్ష చేసేసి వెళ్ళిపోవచ్చు. కానీ అడవిలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షించిన తర్వాత ఖచ్చితంగా ఇది ఆపరేషన్ కగారు తరహాలో ఇంకొక ఆపరేషన్ కావాలి, లేకపోతే ఎర్రచందనం స్మగ్లింగ్ కట్టడి చేయడం కష్టం అనేటటువంటి స్వీయ అనుభవం తెచ్చుకొని ఆయన ఈ రోజు ఆ ప్రకటన చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా ఎర్రచందనం చెట్లను కాపాడే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా అన్ని శాఖల్లో కూడా ఇదే తరహాలో ఆయన ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం ఎర్రచందనం స్మగ్లర్లను కట్టడి చేయడంతో పాటు ఎర్రచందనం స్మగ్లింగ్ ను కూడా అడ్డుకునేందుకు పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నటువంటి చర్యలు ఖచ్చితంగా సత్ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. అంతేకాకుండా ఆయన హెచ్చరికలు కూడా స్మగ్లర్లలో ఎక్కువ శాతం, ఎస్పెషల్లీ మనం చూస్తే స్మగ్లర్లకు సంబంధించి ఎక్కువ శాతం అనేక ఆరోపణలు ఏమున్నాయంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రేరేపితమైనటువంటి స్మగ్లర్లు చాలా మంది ఉన్నారు అనేటటువంటి విమర్శలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే ఈయన ఇచ్చినటువంటి ఏదైతే ఈ వార్నింగ్ ఉందో ఇది ఖచ్చితంగా పనిచేసేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సతీష్, థ్యాంక్ యూ రాజు.